ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? ఉదయాన్నే ప్రార్థించడానికి, ఆయనను ఆరాధించడానికి దేవుడు మరొకసారి మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని మాట శక్తి కలిగింది. ఆ మాట ఎప్పటికీ కూడా నిరర్థకం కాదు. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట మిమ్మల్ని తాకుతుంది. ఆ మాట మిమ్మల్ని తాకినప్పుడు మీ జీవితంలో శక్తి కలిగిన కార్యాలు మీరు చూస్తారు. ప్రతిరోజు నా జ్ఞానాన్ని బట్టి, నా శక్తిని బట్టి నేను ఈ మాటలు మాట్లాడడం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్న మాటను నా కొరకే ఇది అని నమ్మండి. మీరు ఏదైతే నమ్ముతున్నారో దానినే మీరు పొందుకోబోతున్నారు. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి. కామెంట్స్ రూపంలో మీ యొక్క సమస్య నాతో పంచుకోండి. తప్పకుండా మీ ప్రతి సమస్యని గురించి ప్రార్థిస్తున్నాను. మీ సమస్యలన్నిటినీ దేవుని చేతిలో పెడుతున్నాను. మీరు కూడా దేవుని మార్గంలో నమ్మకంగా నడవండి, ప్రార్థనలో పోరాడండి, ఆయన చిత్తం కొరకు ఎదురు చూడండి. దేవుడే మీ చేపట్టుకునే ప్రతి సమస్య నుండి మిమ్మల్ని దాటించబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. మరి ఒక నూతన ఉదయాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇర్మియా 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఆమెన్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాగ్దానాన్ని వినగానే నేను చాలాసార్లు విన్నదే కదా. నేను చాలా కాలంగా ప్రార్థిస్తున్నాను, అయినా జవాబు నా జీవితంలో రాలేదు అని ప్రార్థనలో అలసిపోయి, ప్రార్థనలో విసిగిపోయి, ఈరోజు ఈ ప్రార్థన గురించిన వాగ్దానం నాకెందుకులే అన్నట్లుగా మీ మనసులో అనుకుంటున్నారా? అయితే మరి ఒకసారి దేవుడు ఈ వాగ్దానాన్ని ఎందుకు ఇస్తున్నారంటే, ఒక్కసారి మీ ప్రార్థన జీవితాన్ని సరిచేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు గనుక ప్రార్థిస్తే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను ఆయన నీకు తెలియజేస్తానని వాగ్దానం చేస్తున్నారు. నీవు గ్రహించలేనివి అంటే నీకు అర్థం కాని పరిస్థితులు, నీ జీవితంలో ఏదైతే నాకు అర్థం కావడం లేదనుకుంటున్నావో, నాకెటు తోచడం లేదనుకుంటున్నావో, ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియడం లేదనుకుంటున్నావో, వాటిని దాటడానికి ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు. గొప్ప రివల్యూషన్ నీకు అనుగ్రహిస్తాడు. గొప్ప ఆత్మీయ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. ఒకవేళ ఏదైనా అర్థం కాని పరిస్థితి ఎదురైనా ఆయన సన్నిధిలో మోకరించగానే ఆయన నీకు రివీల్ చేస్తాడు. అయితే సాతాను నిన్ను ప్రార్థనలో మోకరించనీయడు. ఒకవేళ మోకరించిన నీ దగ్గరకు వచ్చి ఎంతకాలం ప్రార్థిస్తావు? నీ ప్రార్థనలన్నీ వృధా అయిపోయాయి కదా, ఇంకెందుకు ప్రార్థిస్తున్నావు? దేవుడు నీ ప్రార్థన వినడం లేదు, ఆయన నీకు జవాబు ఇవ్వడం లేదు, నీ ప్రార్థన ద్వారా ఏది జరగదు అని నీ చెవులు పలుకుతూనే ఉంటాడు. నీకు విసుగుదల కలిగిస్తాడు. ఒకరోజు ప్రార్థన చేస్తావు, 2 రోజులు ప్రార్థన చేస్తావు, 3 రోజులు చేస్తావు. ఆ తర్వాత ప్రార్థనలు విసిగిపోయి నేను ప్రార్థించాను కానీ జరగలేదు, ఇక నేను ప్రార్థించలేను అని, ఎవరైనా ప్రార్థిస్తే జరుగుతుందేమో అని ఎవరితో నీ బాధ చెప్పుకొని, ఎవరి దగ్గర నీవు కన్నీళ్ళు కార్చి ఎవరికో మొరపెట్టడం ప్రారంభిస్తావు. అయితే దేవుడు మాత్రం నీవు నాకు మొరపెట్టు, నీవు గ్రహించలేని సంగతులు నేను నీకు తెలియజేస్తాను, ప్రార్థనలో విసిగిపోవద్దు, విసుగక ప్రార్థించని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి మనం చదివితే, విసుకక నిత్యము ప్రార్థించాలని దేవుడు వారికి ఒక ఉపమానం చెప్తున్నారు. ఒక విధవరాలు న్యాయం కోసం ఒక న్యాయాధిపతి దగ్గర వెళ్తుంది. న్యాయం తీర్చమని ప్రతిరోజు ఆమె అడుగుతుంది, కానీ ఆయన న్యాయం తీర్చడానికి ఇష్టపడలేదు. అతడు ఎటువంటి వాడంటే దేవునికి భయపడేవాడు కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు. అయినా అతను అంటున్నాడు, నేను ఎవరిని లక్ష్య పెట్టేవాడిని కాదు, అయినప్పటికీ ఈమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తను అనుకుంటున్నాడంట. నిజంగా ప్రభు మనతో ఒక అద్భుతకరమైన విషయాన్ని మాట్లాడుతున్నారు. ఆనాడు శిష్యులకు తెలియజేస్తారు ఈ విషయాన్ని, ఈరోజు మనకు తెలియజేస్తున్నారు.
ఆమె చాలా గొప్పదని ఆమెకు న్యాయం తీర్చలేదు ఆ న్యాయాధిపతి. ఆమె చాలా ధనవంతురాలని ఆమెకు న్యాయం తీర్చలేదు ఆ న్యాయాధిపతి. ఆమె గొప్ప ఉద్యోగస్తురాలని, గొప్పగా చదువుకుందని ఆమెకు న్యాయం తీర్చలేదు ఆ న్యాయాధిపతి. కానీ ఆమెలో చూసిన ఒకే ఒక్క క్వాలిటీ ఏంటంటే మాటి మాటికి వచ్చి ఆయన తొందర పెడుతుందంట. అయ్యా నాకు న్యాయం తీర్చవా, నా పక్షంగా ఎవరూ లేరు, నేను ఒంటరిని, నాకు న్యాయం తీర్చవా అని మాటికి ఆయనను అడుగుతున్నందుకు ఆమెకి ఏమీ లేకపోయినా, తనకంటూ ఎవ్వరూ లేకపోయినా, విధవరాలుగా ఏ దిక్కు లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, అతను అన్యాయస్తుడు అయినప్పటికీ కూడా ఆమెకు మాత్రం న్యాయం తీర్చాడు. చూడండి, ఆ విధవరాలు సిగ్గుమాలి సిగ్గు విడిచి ఆయనను అడుగుతుంది కాబట్టే ఆమె జీవితంలో కార్యాన్ని చూచింది. ఈరోజు దేవుడు మనకి రివీల్ చేస్తున్న మాట, ప్రార్థనలో సిగ్గుపడొద్దు. సిగ్గుమాలి మాటికి అడగండి, సిగ్గు విడిచి ప్రార్థించండి, విసుకకు ప్రార్థించండి, జవాబు వచ్చేంత వరకు ప్రార్థించండి. ఒక్కరోజు చేశాను కదా, 1 నెల నుండి చేస్తున్నాను కదా, 1 సంవత్సరం నుండి అడుగుతున్నాను కదా అనే కార్యం జరగకముందు నువ్వు ఆగిపోవద్దు. నీ జీవితంలో దేవుడు కార్యం చేసేంత వరకు, అది 1 గంటైనా, 1 రోజైనా, సంవత్సరమైనా, ఎంతకాలమైనా నీవు విసుకక, సిగ్గుపడక, సిగ్గుమాలి ప్రభుత్వంలో గోజాడుకో. నీవు గ్రహించలేని కార్యాలు, నీకు సాధ్యం కాని అద్భుత కార్యాలు నీవు చూస్తావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను నా భర్త మార్పు కోసం, అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను నా భార్య రక్షణ కొరకు, చాలా కాలంగా ప్రార్థిస్తున్నాను నా బిడ్డల్లో మార్పు చూడాలని, వారు రక్షణలోనికి రావాలని. వివాహాల కొరకు ప్రార్థిస్తున్నారా? గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నారా? దేనిని గురించి ప్రార్థిస్తూ ఉన్నా, ఎంతకాలం నుండి ప్రార్థిస్తూ ఉన్నా, ఒకవేళ ఇంతవరకు నీవు అలవాటుగా ప్రార్థించవేమో, తప్పదన్నట్లుగా ప్రార్థించారేమో, ఆసక్తి లేకుండా ప్రార్థించారేమో, ఏదైనా ఆశించి ప్రార్థించవేమో. అయితే నీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, నీ ఆసక్తిని విడిచిపెట్టొద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు, ప్రార్థన మానొద్దు. ప్రార్థించు, దేవుడు జవాబిచ్చేంత వరకు ప్రార్థించు. యాకోబు వలె, యాకోబు నీవు నన్ను దీవిస్తేనే కానీ విడిచిపెట్టను అన్నాడు. ఆ విధంగానే పట్టుదలతో, తండ్రి నా భర్తను రక్షించేంత వరకు నేను విడిచిపెట్టనయ్యా, నా భార్య రక్షణలోనికి వచ్చేంత వరకు నేను విడిచిపెట్టనయ్యా, నా బిడ్డల మార్పు చూచేంత వరకు నేను విడిచిపెట్టనయ్యా, నిన్ను నీ పాదాలు విడిచిపెట్టనయ్యా, నేను ప్రార్థన మాననయ్యా, నీవు నాతో పలికేంత వరకు, నాకు జవాబు ఇచ్చేంత వరకు నేను ప్రార్థిస్తానని దేవుని సదులు మొరపెట్టుకోండి, గోజాడుకోండి. ప్రార్థన చేయడానికి ఇష్టం లేకపోతే శక్తి తెచ్చుకుని తండ్రి అని పిలవండి, శక్తి తెచ్చుకుని యేసు నామమును పలకండి. దేవుని జీవితంలో జరుగునని అనుకోనని కార్యాలు చేయబోతున్నాడు. ఇంతవరకు మార్పు చెందని నీ కుటుంబము అద్భుతకరంగా మార్చబడబోతోంది. ఇంతవరకు మార్పు చూడలేదేమో, ఇక్కడ నుండి నువ్వు మార్పు చూస్తావు. నీ కుటుంబంలో, నీ బిడ్డల్లో, నీ భర్తలో, లేక నీ భార్యలో అద్భుతకరమైన రక్షణ కార్యాలు దేవుడు నీ కుటుంబంలో చేయబోతున్నాడు. కాబట్టి అందరం కూడా ప్రభువుని గట్టిగా పిలుద్దాం. అయ్యా, ఇది ఇంతవరకు నేను అలసిపోయాను, ప్రార్థనలో ఇంతవరకు విసిగిపోయాను, నేను పట్టుదల కలిగి ప్రార్థించలేదయ్యా, మానక ప్రార్థన చేయలేదయ్యా, కొంతకాలం ప్రార్థించి నేను విడిచిపెట్టేశాను. అయితే ఇప్పుడు సిగ్గుమాలి మాటికి నేను ప్రార్థిస్తానయ్యా, సిగ్గు విడిచి ప్రార్థిస్తానయ్యా, నీవు జవాబిచ్చేంత వరకు నేను విడిచిపెట్టనయ్యా, నా కుటుంబంలో అద్భుతాలు చూచేంత వరకు నేను విడిచిపెట్టనయ్యా, నా కుటుంబంలో మార్పు చూచేంత వరకు నేను విడిచిపెట్టనయ్యా అని అందరం కూడా ఈరోజు మోకరించి అనేసంలో ప్రార్థన చేద్దామా? తండ్రి నీకు వందనాలు, మరొక దినాన్ని చూచే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. మరొకసారి మాతో మాట్లాడారు, నీ స్వరాన్ని మాకు వినిపించారు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహించలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తానని వాగ్దానం చేశారు. అయ్యా, మాట ఇచ్చారంటే తప్పక నెరవేరుస్తారు. ఇదిగో తండ్రి, ఎంతమంది నీకు మొరపెడుతున్నారో ఈరోజు, ఎంతమంది నేను మొరపెడతాను, ఇక్కడ నుండి విసుకక మొరపెడతాను, మానక మొరపెడతాను, సిగ్గు విడిచి ప్రార్థిస్తాను, సిగ్గుమాలి మాటికి నేను అడుగుతానని నిర్ణయించుకొని ప్రార్థిస్తున్నారో వారందరినీ కొన్ని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రార్థన శక్తితో ప్రతి ఒక్కరు నింపబడుదురుగాక, ప్రతి ఒక్కరు జీవముతో నింపబడుదురుగాక. పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిని అభిషేకించండి, ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి అయ్యా. ఎంతమంది అయితే ఇంతవరకు నా ప్రార్థన దేవుడు వినలేదని నిరాశలో ఉన్నారో, నిస్పృహలో ఉన్నారో, అలసిపోయి ఉన్నారో తండ్రి, ఇది మొదలుకుని వారిని గొప్ప ప్రార్థనా పరులుగా మీరు అభిషేకిస్తున్నందుకు వందనాలు. జీవితాలను మార్చేటువంటి ప్రార్థన, అద్భుతాలు జరిగించే ప్రార్థన, కుటుంబ పరిస్థితులన్నిటినీ ఆశ్చర్యకరంగా మార్చగలిగిన శక్తి ప్రార్థనలో ఉందయ్యా. అటువంటి శక్తి కలిగిన ప్రార్థన ఎంతమంది చేస్తున్నారో వారందరి ప్రార్థనకు మీరు జవాబిస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే ప్రార్థన వసతులు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి.
వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి విడిపించండి అయ్యా. వారికి ఎదురవుతున్న ప్రతి శోధన నుండి విడిపించండి అయ్యా. వారి జీవితాన్ని కృంగదీస్తున్న ప్రతి వేదనకరమైన పరిస్థితులను విడిపించండి అయ్యా. వారి జీవితాన్ని పాడు చేస్తున్న, వారి కుటుంబాన్ని పాడు చేస్తున్న ప్రతి వ్యసనము నుండి, ప్రతి పాపము నుండి విడిపించండి అయ్యా. నీకు ఇష్టం లేని పరిస్థితులు ఏ కుటుంబంలో ఉండకూడదయ్యా. నీకు అసహ్యకరమైన జీవితాలు ఎవరు కూడా కలిగి ఉండకూడదయ్యా. ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి అయ్యా. ప్రతి జీవితంలో మీరు అద్భుతాలు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. అనారోగ్యాలతో ఉన్న వారికి యేసు నామములో సంపూర్ణ విడుదల కలుగును గాక. ఆర్థిక బంధకాల్లో ఉన్న వారందరూ కూడా యేసు నామములో విడుదల పొందుకుందరు గాక. కోర్టు కేసెస్ నుండి విడుదల పొందుకుందరు గాక యేసు నామములో. ఉద్యోగ సమస్యల నుండి యేసు నామములో విడుదల పొందుకుందరు గాక. కుటుంబ కలతల నుండి యేసు నామములో విడుదల పొందుకుందరు గాక. ధనాన్ని నష్టపోయిన వారికి యేసు నామములో తిరిగి రెస్టోర్ అవును గాక. వివాహ సమస్యలన్నిటిని విడుదల యేసు నామములో కలుగును గాక. గర్భఫల విషయంలో ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, ప్రతి ఆటంకం యేసు నామములో నిర్వీర్యమైపోవును గాక. ఆశ్చర్యకార్యము జరుగును గాక ప్రతి బిడ్డ జీవితంలో. చదువుకుంటున్న బిడ్డలందరినీ నీ జ్ఞానంతో నింపండి అయ్యా. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడండి. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండండి. ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటే అద్భుతకరంగా నార్మల్ రిపోర్ట్స్ మీరు దయచేస్తున్నందుకు వందనాలు. వ్యవసాయాలు దీవించబడునుగా యేసు నామములో. చేతి పనులన్నీ దీవించబడునుగా యేసు నామములో. వ్యాపారాలు దీవించబడునుగా యేసు నామములో. యేసు నామములో స్వంత గృహాలు పొందుకుందురుగాక. గృహాలు ఆగిపోయిన బిడ్డల జీవితంలో అద్భుతకరంగా తిరిగి ప్రారంభించబడి కంప్లీట్ చేయబడును గాక. ధనం రావాల్సిన వారు ఎంతమంది ఉన్నారో వారికి ఎక్కడి నుంచి రావాలో అవన్నీ కూడా మీరు రిలీజ్ చేయండి అయ్యా. పొలం విషయంలో ఎంతమంది అన్యాయాన్ని అనుభవిస్తున్నారో, సమస్యల్లో ఉన్నారు, ప్రతి సమస్యను విడుదల కలుగునుగా యేసు నామములో. న్యాయం జరుగునుగాక. ప్రతి ల్యాండ్ ఇష్యూ నుండి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. గర్భంతోని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నానయ్యా. సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడుండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఎంతమంది అయితే సిగ్గు విడిచి ప్రార్థిస్తాను, సిగ్గుమల్లి మాటి మాటికి ప్రభు దగ్గరికి వెళ్తానని నిర్ణయించుకున్నారో మీ అందరి జీవితాల్లో త్వరలోనే అద్భుతాలు చూడబోతున్నారు. ఆమేన్ అనేవాడు మీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్నాడు. నాతోనే దేవుడు మాట్లాడాడని వారందరూ కూడా ఆమేన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానాన్ని వింటూ, ప్రతిరోజు లైక్ చేస్తూ, ప్రతిరోజు అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు సేవలో పాలు పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.